హెల్త్ కేర్ సెక్టర్ అనేది భారతదేశంలో ఇప్పుడు చాలా అవస్థలు పడుతోంది. ఈ హెల్త్ కేర్ సెక్టర్ సంబంధించి సడన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలన్నా, బెడ్ కెపాసిటీ పెంచాలన్నా, ఆక్సిజన్ కాన్సంట్రేషన్స్ పెంచాలన్నా వీటన్నిటికీ చాలా డబ్బులు కావాలి, చాలా సపోర్ట్ సిస్టమ్ కావాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైమ్లీ డెసిషన్ ఒకటి తీసుకుంది. హెల్త్ కేర్ సిస్టమ్కి ఆర్థిక పరంగా సపోర్ట్ చేయాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైమ్లీ డెసిషన్ ఒకటి తీసుకుంది. హెల్త్ కేర్ సెక్టర్లో లిక్విడిటీ బూస్ట్ చేయాలని చెప్పి, ఆర్థిక పరంగా కొంత సపోర్ట్ సిస్టమ్ అందజేయాలని చెప్పి ఆన్ ట్యాప్ లిక్విడిటీ విండో 50,000 crores 50,000 కోట్ల రూపాయలతో హెల్త్ కేర్ సెక్టర్కి సపరేట్ లెండింగ్ ఫెసిలిటీ కల్పించింది ఆర్బీఐ. వ్యాక్సిన్స్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళకి, వ్యాక్సిన్ ఇంపోర్ట్స్కి, తర్వాత COVID-19 ఎక్విప్మెంట్కి, కోవిడ్ రిలేటెడ్ డ్రగ్స్కి, ప్రయారిటీ మెడికల్ డివైజెస్కి, హాస్పిటల్ సపోర్ట్స్కి, ప్యాథాలజీ ల్యాబ్స్కి, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లయింగ్ ఆఫ్ ఆక్సిజన్, మెడికల్ యూజ్ ఆక్సిజన్ తయారీకి సప్లై చేయడానికి, వెంటిలేటర్స్కి, వీటన్నిటికీ సంబంధించి ఇంక్లూడింగ్ పేషెంట్ ట్రీట్మెంట్ సంబంధించి బ్యాంక్స్ ఇప్పుడు సపరేట్గా రుణాలు ఇవ్వబోతున్నాయి. రెపో రేట్ ఎంత ఉంటుందో అంతే వడ్డీ రేటుతో, అంత తక్కువ వడ్డీ రేటుతో స్పెషల్గా రుణాలు ఇవ్వబోతున్నాయి అన్నమాట. దానికోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50,000 కోట్ల రూపాయలు సపరేట్గా పెట్టింది. ఈ ఫెసిలిటీ, ఈ స్పెషల్ ఫెసిలిటీ అనేది మార్చ్ 31, 2022 వరకు, మార్చ్ 31, 2022 వరకు. దీనివల్ల బాగా స్ట్రెస్ అయిన హెల్త్ కేర్ సెక్టర్ కొంతవరకు లాభపడుతుంది. ఇండియాలో సెకండ్ వేవ్ అనేది మన హెల్త్ కేర్ సిస్టమ్ ఎంత వల్నరబుల్గా ఉందో మనకు అర్థమయ్యేలా చేసింది. ఈ టైంలో కొన్ని వేల లక్షల మంది ఈ COVID-19కి ఎఫెక్ట్ అవుతున్నారు ప్రతిరోజు. వీళ్ళందరికీ ఎంతో కొంత సపోర్ట్, కనీసం ఆక్సిజన్ అన్న అందివ్వగలిగే సపోర్ట్, మనకి కనీసం లైఫ్ సేవింగ్ సపోర్ట్ అన్న లభిస్తుందని ఆశిద్దాం. అయితే ఆర్బీఐ ఈ హెల్త్ కేర్ సెక్టరే కాకుండా ఎవరైతే రీటైల్ బారోవర్స్ ఉన్నారో, ఎవరైతే చిన్న చిన్న బిజినెస్లు, స్మాల్ బిజినెసెస్ ఉన్నాయో, అంటే 25 కోట్ల రూపాయల వరకు అప్ టు 25 crores, వాళ్ళకు కూడా రీస్ట్రక్చరింగ్ ఆఫ్ లోన్స్, అంటే వాళ్ళు రుణాలు తిరిగి కట్టకపోయినా బ్యాంక్కి, వాళ్ళు లోన్ రీపే చేయకపోయినా కొంతకాలం పాటు వాళ్ళ లోన్ అకౌంట్స్ని నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్గా డిక్లేర్ చేయరనమాట. నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్గా క్లాసిఫై చేయరు. సో దీనివల్ల ఏమవుద్దంటే COVID-19 సెకండ్ వేవ్లో చిన్న చిన్న బిజినెసెస్ దెబ్బతినకుండా, వాళ్ళు రుణాలు చెల్లించకపోయినా కొంతవరకు కొంత టైం వాళ్ళకి ఇస్తారు, ఎన్పిఎస్గా డిక్లేర్ చేయకుండా. మనందరికీ తెలుసు 90 days ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ పే చేయకపోతే ఎన్పిఏ నిరర్ధక ఆస్తిగా పరిగణిస్తాం, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. కానీ ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఈసారి రీస్ట్రక్చరింగ్ ఆఫ్ లోన్స్, చిన్న బిజినెస్లు కానీ రీటైల్ బారోవర్స్ కానీ వాళ్ళ లోన్స్ రీస్ట్రక్చర్ చేసే అవకాశం కల్పించి వాళ్ళని ఎన్పిఎస్గా డిక్లేర్ చేయట్లేదు. దాంతోపాటు ఆర్బీఐ స్టేట్ గవర్నమెంట్స్, మనందరికీ తెలుసు COVID-19లో చాలా రాష్ట్రాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. స్టేట్ గవర్నమెంట్కి ఓవర్ డ్రాఫ్ట్ రిలాక్సేషన్స్ కూడా, అంటే ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటూ తిరిగి కొంత కట్టకపోయినా కొంత టైం ఎక్స్ట్రా టైం ఇచ్చేటట్టు, ఇట్లా ఓవర్ డ్రాఫ్ట్ రిలాక్సేషన్స్, ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్న వాటిలో కూడా కొంచెం రిలాక్సేషన్స్ ఇవ్వటం. దానివల్ల క్యాష్ ఫ్లో ఇబ్బంది కలగకుండా స్టేట్ గవర్నమెంట్స్కి COVID-19లో వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్, COVID-19 తగ్గించడం, ఈ ఎఫెక్ట్ తగ్గించడం కోసం వాళ్ళు ఇచ్చే డబ్బులకి, వాళ్ళు చేసే ఎఫర్ట్స్కి వాళ్ళ క్యాష్ ఫ్లో ఇబ్బంది లేకుండా స్టేట్ గవర్నమెంట్స్కి ఓవర్ డ్రాఫ్ట్ రిలాక్సేషన్స్ కూడా ఆర్బీఐ ప్రకటించిందనమాట. ఇవన్నీ కూడా ఈ సెకండ్ వేవ్ని స్టేట్స్ కానీ, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ, చిన్న బిజినెస్లు కానీ, ముఖ్యంగా హెల్త్ కేర్ సెక్టర్ కానీ తట్టుకోవడం కోసం ఆర్బీఐ ఈ సపోర్ట్స్ అన్ని ప్రకటించింది.